హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బాగా టైర్డ్ అయిపోయి మధ్యాహ్నం అయితే 3:30కి అలా పడుకుని పోయి ఇప్పుడు 5 అవుతుందండి. ఇప్పుడే లేచాను. లేచిన వెంటనే ఇంకా హాట్ వాటర్ మరగబెట్టేసి ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బోండా పిండి అయితే కలుపుకుంటున్నానండి. మైసూర్ బోండా అంటే అందరికి ఇష్టము, బట్ మైసూర్ బోండా చేద్దాం అనుకున్నాను కానీ పెరుగు బోండాలు అయితే ప్రిపేర్ చేసేద్దామని ఇలా గోధుమ పిండి మైదా యాడ్ చేస్తారు, బట్ అది అన్హెల్దీ అని గోధుమ పిండి, పెరుగు, మిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసి లైట్ గా సాల్ట్ వేసుకుని ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయడానికి ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్ లో వేద్దాం అనుకున్నాను. చాలా చైర్ నిండిపోయింది, చాలా ఎక్కువ బట్టలు అయితే అయిపోయింది. కానీ ఇంకా మార్నింగ్ టైర్డ్ అయిపోవడం వల్ల మధ్యాహ్నం కుకింగ్ చేసి ఇంకా పడుకుని పోయాను కదా, ఇంకా ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో వేసేస్తాను ఆ బట్టలు. ఇంకా మా ఇంటి ఎదురు ఆంటీ అయితే వస్తే మా పండు అయితే గేట్ దగ్గర నించొని ఆవిడతో మాట్లాడుతున్నారు. వాళ్ళ డాడీ రమ్మంటున్నా రాకుండా అలా గేట్ లో నించొని ఆవిడతో మాట్లాడుకుంటూ ఒక 15 minutes అయితే ఆవిడతోనే మాట్లాడుతూ ఉండేది. ఎంత రమ్మన్నా రాలేదు మా పండు. ఇంకా బయట కూడా క్లైమేట్ అయితే చాలా చలిగా ఉందండి. నాకైతే కఫ్ కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు స్నాక్స్ లోకి అయితే ఊరు నుంచి అయితే స్వీట్ కార్న్ పంపించారు. ఆ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసేసాను. ఇదైతే చాలా హెల్దీ అండి. ఇంకా మా హస్బెండ్ అయితే స్నాక్స్ తింటూ ఇప్పుడైతే టీవీ చూద్దామని ఇప్పుడే టీవీ అయితే ఆన్ చేశారండి. ఇంకా నేనైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా టైమింగ్ అలా గడిచిపోతుంది. ఇంకా 6 స్టార్ట్ చేసామనుకో 7 అలాగ అయిపోతుంది కట్ చేసుకొని వండుకునేసరికి. ఇంకా మా పండు అయితే ఇంకా ఆవిడతోనే ఇంకా మాట్లాడుతున్నాడు. మా హస్బెండ్ అయితే ఇంకా మూవీ ఏదో వస్తుంది అది చూస్తున్నారు. ఈరోజు డిన్నర్ లోకి అయితే చపాతీ చేశానండి. మళ్ళీ మార్నింగ్ వంకాయ పిక్కల కర్రీ ఉంటే ఆ వంకాయ పిక్కలతో చపాతీ బాగుంటుందని అది తినేసాను. ఇంకా ఈ పపాయ ఫ్రూట్ ఉంది కదా, లాస్ట్ టైం మా మావయ్య వచ్చినప్పుడు ఇంటికి తెచ్చారు. అది ఉంటే ఇంకా ఏదో ఒక ఫ్రూట్ తినాలి కదా, చాలా డేస్ అయిందని ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నాను. చపాతీ తిన్న తర్వాత కొంచెం ఫ్రూట్స్ తిందామని. ఇంకా మేము అందరూ డిన్నర్ చేశాక ఇంకా స్టవ్ అయితే చాలా మెస్సీగా ఉందని ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుందామని ఇలా అయిపోయింది స్టవ్. చూడండి ఎంత జిడ్డుగా మెస్సీగా ఉంది. ఇది క్లీన్ చేయడానికి మాక్సిమం ఒక 15 minutes అయినా పట్టచ్చు, అంత మెస్సీగా ఉంది. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ రేపటి బ్లాగ్ అయితే కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్, టేక్ కేర్.